నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఐఎన్సి కూటమి ఇప్పుడు ఒక సమావేశం అనేది నిర్వహించుకోబోతుంది. అయితే మరి ఈ సమావేశానికి టీవీకే పార్టీని ఆహ్వానించలేదట. టీవీకే పార్టీని ఎందుకు ఆహ్వానించడం లేదు? అసలు ఇటు తమిళనాడులో టీవీకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా మిత్రపక్ష పార్టీలు కదా, మరి ఎందుకు పిలవడం లేదు అనే అనుమానాలు అయితే చాలా వరకే వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి కాంగ్రెస్ నాయకులు ఇస్తున్న క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు నిర్వహించుకుంటున్న సమావేశం కేవలం పార్లమెంట్ సభ్యులున్న పార్టీలతో మాత్రమే నిర్వహించుకుంటున్నాము. ఇటు తమిళనాడులో ఉన్న టీవీకే పార్టీకి అసలు పార్లమెంట్ సభ్యులే లేరు కాబట్టి ఈ సమావేశానికి టీవీకేని ఆహ్వానించడం లేదు అని కొంతమంది చెప్తున్నారు. అసలు పార్లమెంట్ సభ్యులు లేకపోయినా టీవీకే పార్టీ ఇటు కాంగ్రెస్ కి సపోర్టెడ్ గానే ఉంది కదా, ఇటు టీవీకేకి వచ్చిన ఏకైక రాజ్యసభ సీటును కూడా కాంగ్రెస్ కే ఇచ్చింది కదా, మరి ఎందుకు పిలవడం లేదు అనే అనుమానాలు అయితే ఇటు విజయ్ తలపతి ఫ్యాన్స్ లో గాని లేదంటే చాలా మందిలో గాని వస్తున్న అనుమానం. అయితే వీళ్ళు చెప్తున్నది ఏదైతే రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో ఇటు భారతదేశం అంతటా కొన్ని చోట్ల ఎన్నికలు జరిగినాయి కాబట్టి అక్కడ కాంగ్రెస్ ఓడిపోయిన ప్లేస్లలో ఎందుకు ఓడిపోయింది, ఓటమికి కారణాలేంటి, మళ్ళీ అక్కడ పార్టీ పుంజుకోవడానికి ఎటువంటి వ్యూహాలు రచించాలి, ఇటు అధికార పార్టీని ఎదుర్కోవడానికి ఏమేం ఎత్తులు పై ఎత్తులు వేయాలి, వీటన్నిటికి సంబంధించి వీటిని డిస్కస్ చేయడానికి మాత్రమే ఈ సమావేశము. ఈ సమావేశానికి ఇటు 23 పార్టీల నుంచి కూడా ఏదైతే కాంగ్రెస్ కి మిత్రపక్షంగా ఉండే 23 పార్టీలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నట. అయితే మరి విజయ్ ని ఎందుకు పిలవలేదు, విజయ్ ని పిలుస్తారా లేదా అనే దానిపై ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. కొంతమంది ఇస్తున్న క్లారిటీ ఏంటంటే, ఇటు పార్లమెంట్ సభ్యులు విజయ్ పార్టీకి లేరు కాబట్టి అందుకే పిలవలేదు, ఈ సమావేశానికి మాత్రమే పిలవలేదు అని కొంతమంది అంటుంటే, లేదు లేదు దానిపైన ఒక క్లారిటీ వస్తుందని ఇంకొంతమంది అంటుండ్రు. తమిళనాడులో విజయ్ 2 చోట్ల ఎమ్మెల్యేగా గెలిచిండు. అయితే ఒక చోట తాను ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు, ఇక రెండో చోట ఆయన రాజీనామా చేసిండు. అక్కడ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈస్ట్ తిరుచిలో. అయితే ఇప్పుడు అక్కడ టీవీకే అభ్యర్థిగా ఎవరు ఉండబోతున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే మొన్నటి వరకు కూడా త్రిషానే పోటీ చేస్తుంది, త్రిషాకే టికెట్ ఇస్తారు. అప్పటి నుంచి చూసిన వీడియోల ప్రకారం అయితే త్రిషకి రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉంది, తను సీఎం అవుతానంటూ కూడా గతంలో మాట్లాడింది. ఇక ఇప్పుడు బంపర్ ఆఫర్ త్రిషకి, ఇటు విజయ్ సపోర్ట్ తో త్రిష గెలిచేస్తుంది, ఇంకా తాను కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతుంది అంటూ చాలానే మాట్లాడారు. కానీ ఇప్పుడు త్రిష చెప్తున్న సమాచారం అంటే ఇప్పుడు ఆమెకి ఇటు రాజకీయాల్లోకి రావడం ఇంట్రెస్టే లేదన్నట్టు ఉన్న సమాచారం. అయితే మరి ఈ తిరుచి ఈస్ట్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతుంది ఎవరు? దానికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు రాఘవ లారెన్స్. రాఘవ లారెన్స్ మొదటి నుంచి కూడా విజయ్ దళపతికి సపోర్టెడ్ గానే ఉంటూ వస్తున్నాడు. టీవీకే పార్టీకి కూడా ఆయన మద్దతు ఇస్తూనే ఉన్నాడు. మొన్న గెలిచిన తర్వాత కూడా చాలా బహిరంగంగా ఈయన ఆయనకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఒక అంటే ఇండిపెండెంట్ గా ఇంత రాజకీయాల్లోకి ఎదిగి విజయం సాధించిన విజయ్ కి కంగ్రాట్స్ చెప్పిండు, చాలా సంతోషించిండు. ఇక రాఘవ లారెన్స్ కి కూడా ప్రజల ఆదరణ చాలాగా ఉంది, క్రేజ్ చాలా ఉంది. ఆయన ప్రజలకు చేసే సేవా కార్యక్రమాలలో కూడా ఆయన అంటే ఏంటో కూడా ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు నిజంగానే రాఘవ లారెన్స్ ఇటు తిరుచిలో పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే సూచనలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆయన ప్రజలకు అండగా ఉంటాడు, ప్రజల సమస్యలు ఆయన తెలుసుకుంటాడు. ఇక అంతేకాకుండా ప్రజల్లో నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇంకా ప్రజలను అర్థం చేసుకోవడంలో ఆయనకు మించిన వాళ్ళు ఎవరు ఉండరు అనే ఒక నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. ఇక అంతేకాకుండా ఇటు రజనీకాంత్ ని కూడా ఆయన కలిసినట్టు తెలుస్తుంది. ఏదైతే ఈ రాజకీయాల్లోకి రావడానికి ఆయన సలహాలు, సూచనలు, ఆశీర్వాదాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. సో మరి నిజంగా ఇటు ఈ బై ఎలక్షన్స్ లో రాఘవ లారెన్స్ టీవీకే నుంచి పోటీ చేస్తే గాన ఇటు విజయ్ కి కూడా రాఘవ లారెన్స్ ఒక మంచి సపోర్టెడ్ గా ఉంటాడు. అంతేకాకుండా ఇటు పరిసర ఏదైతే ఆ నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గ ప్రజల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళకు మంచి చేస్తాడన్న నమ్మకం అయితే చాలా వరకు ఉంది. సో మీరు దీనిపై మీరేమంటారు? కమెంట్ రూపంలో చెప్పండి.